హలో అండ్ వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. నేటి యువత రేపటి పౌరులు, స్టూడెంట్స్ చేతిలోనే పవర్ అంట ఉంటుందని చెప్పి ఇప్పుడు కాదు, శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడో చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా యువత పాత్ర ఎలా మారుతూ వచ్చింది అండ్ లేటెస్ట్గా ఆర్జీవీ ప్రభావం యువతపై ఎందుకు పడుతోంది, ఇది చాలా చాలా అలార్మింగ్ విషయం. ఇదే అంశంపై మాట్లాడబోతున్నా వర్మ గారితో. వర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ మరొకసారి. ఇది నాకేం గుర్తొచ్చిందంటే సీతారామ శాస్త్రి గారు మన గాయంలో పాట ఉంది, బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి అని సమాధి కడుతుంటే అనేది ఆ పర్టికులర్ టైంలో నేను అనుకునేవాడు. అది బేసిక్గా ప్రొటెస్ట్ కానీ లేకపోతే స్ట్రైక్స్ ఇలాంటి. బట్ మోస్ట్లీ తర్వాత నేను రియలైజ్ ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి రౌడీ బ్యాచ్ చేస్తారు అవన్నీ. కానీ వాళ్ళకి చెప్పడానికి ఏదో ఒక నిష దొరకాలి కాబట్టి ఒక ఇష్యూ పెడతారు. బట్ యాక్చువల్ పీపుల్ వుడ్ డూ ఇట్. బాగా చదువుకునే వాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు అది చేయరు. అలాగే బాగా చదువుకున్న వాళ్ళు ఫ్రంట్ పేజ్లో గురించి ఇప్పుడు లైఫ్లో కూడా పైకి రారు. అసలు పైకి రారంటారు. మరి అంత కష్టపడి రుబ్బి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. యా, దట్స్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 days బ్యాక్, సమ్ డేస్ బ్యాక్ నేను ఒక పర్టికులర్ కాలేజ్ నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఏదో ఒక ఎడ్యుకేషన్ మీద దాని మీద ప్రజెంట్ సిస్టమ్ మీద మాట్లాడమని. సరే, నేను ఐఏఎస్ ట్రైనింగ్ స్టూడెంట్స్, అది 21st ఏదో ఉంది కాలేజ్ పేరు, 21st century అని. సరే, నేను అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ గారు అంతా ఒక 400 స్టూడెంట్స్ అలా ఉన్నారు, 400 to 500 స్టూడెంట్స్. ప్రిన్సిపల్ గారు నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తా ఏదో చెప్పేసి ఇలాగా ఆయన ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటారు కదా అంటే అశూ రెడ్డి అనేసారు అందరూ. అదే మరి ఇప్పుడు వెళ్ళిన ప్లాట్ఫామ్లో ఇప్పుడు నాకు ఐ కెన్ అండర్స్టాండ్, మీరు ఒక పబ్కు లేకపోతే అలాంటి చోట వెళ్తే ఇలాంటి రియాక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సీరియస్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా దర్ ఎవెన్చువల్లీ రిజిస్టరింగ్ అశూ రెడ్డి. అంటే నేను చేసిన నిర్వాహకమా ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో నాకేమనిపించిందంటే, ఐ ఫీల్ ద హోల్ వరల్డ్ ఏది మనం సీరియస్ ఇష్యూస్ అనుకుంటామో, సీరియస్నెస్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ ఎ బ్యాక్ సెట్. ఇప్పుడు అది పాలిటిక్స్లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఒక ఎంప్లాయీస్ లేకపోతే ఏ దేంట్లో అయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అందరికీ. ఆ ఎంటర్టైన్మెంట్ సో ఐదర్ అప్పుడేంటి, ఒక విధంగా చూస్తే నన్ను ఒక రిలీఫ్లోకి తీసుకున్నది అనుకుంటున్నాను ఆ రోజు స్టూడెంట్స్. అది చూస్తే వాళ్ళు కష్టపడి చదివి క్లాసులకి వెళ్ళి లెక్చర్లు విని తర్వాత చిన్న రిలీఫ్ టైంలో నా దగ్గరికి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఉండొచ్చు. అది కూడా ఒక పాసిబిలిటీ. కానీ మీరు పని చేసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ పొందరు కదా. అంటే మీరు మీరు సీరియస్గా స్క్రిప్ట్ రాసుకుంటూ షార్ట్లు చెప్తున్నారు అనుకోండి, అక్కడ ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వచ్చి నా కాళ్ళని ముద్దు పెట్టుకుంది అనుకోండి, చిరాకేస్తున్నా ఏదా? అమ్మాయి అందం బట్టి ఉంటుంది. ఓహో, అక్కడ కూడా అలా పెట్టారు అన్నమాట ట్విస్ట్. బట్ మొత్తానికి ఒక సిరీస్ ఆఫ్ ఏంటి బాంబులు వేసినట్టుగా ఏమిటి సోషల్ మీడియా అంతా ఆగం. నేను వేసింది ఒకటే, అక్కడ బాంబులు వేరే వాళ్ళు వేశారు. ఇప్పుడు అదే నాకు చాలామంది క్రిటిసిజం చేసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇలాంటిది నేను ఫస్ట్ టైం చేయాలి. జిఎస్టీ అనేది నేను ఎప్పుడు తీసానో నాకు తెలిసి అట్లీస్ట్ 17 ఇప్పుడు ఏముండదు, 2017, 5 years అయిపోయింది. రైట్. 5 yearsలో ఇలాంటివి చాలా చేశాను. మీరు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఎవరు అమ్మాయిని పట్టుకుని నేల మీద పొర్లి ఇలాంటివి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ సంథింగ్ లైక్ దట్. పాయింట్ 1. పాయింట్ 2, కానీ ప్రతిసారి ఏదో ఫస్ట్ టైం చేసినట్టు రియాక్ట్ అవుతారు అందరూ. అంటే మీరు ప్రతిసారి కొత్తగా అల్లరి చేస్తారు కాబట్టి అది ఓకే, వేరే బట్ దాంట్లో భాగమే కదా పాయింట్, యూనో. సో ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తుంది ఏంటి, ట్విట్టర్ అనేది ప్రైవేట్గా కావాలని ఫాలో అవుతారు. నేను ట్విట్టర్లో పెడతాను, ఎక్కడ పెట్టినది సంథింగ్ లైక్ దట్, ఆర్ మై ఛానల్, అండ్ దే కెన్ లాగ్అవుట్ ఇఫ్ దే డోంట్ వాంట్. దాన్ని తీసుకుని వేరే వాళ్ళందరూ రిపీటెడ్గా మీడియాలో వేసింది ఏంటి, వాళ్ళ వ్యూస్ కోసం వేస్తారు వాళ్ళు. వాళ్ళకి అది చూస్తే వ్యూస్ వస్తాయని తెలుసు. అట్ ద సేమ్ టైం చూడు ఏం చెప్తున్నాడు, నిర్వాహకం ఏమైపోయాడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని చెప్తారు. కానీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ దే పుట్. ఆ విజువల్స్కి ఎంతో కొంత వ్యూస్ వస్తాయని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వేస్తారు. అవును, కాబట్టి మీరేమంటారు, బాంబులు వాళ్ళు వేస్తారు, బాంబు ఒకటి నేను వేసాను. ఒక్క బాంబు మీరు వేస్తారు, మిగతా బాంబులన్నీ వాళ్ళు వేస్తారు. అది
సో మొత్తానికి ఐ మీన్ ఈ అయిన రచ్చ 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 Yeah. దీని తర్వాత మీరు ఏం గెయిన్ అయ్యారు ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో నా లైఫ్లో గెయిన్ అవ్వడం చేసాను, నా ఇష్టం వచ్చింది చేసాను అంతే, విచ్ ఈస్ వాట్ ఐ కీప్ ఆన్ సేయింగ్ అబౌట్ నా ఇష్టం ఇంక్లూడింగ్ మై బుక్. ఐ డోంట్ ఎవర్ డూ ఎనీథింగ్ ఫర్ ఒక అచీవింగ్ అన్ ఆబ్జెక్టివ్.